Hello children, today we need to discuss about new chapter number 8, housing and clothing. So first introduction ఏంటి, different kinds of houses, qualities of good house, different types of cloths, types of fibers. First houses, we need a house to live in. మనం ఏం చేయాలి, మనకేంటి, మనం బతకడానికి మనం ఎండ నుండి వాన నుండి వర్షాల నుండి కాపాడుకోవడానికి ఒక ఇల్లు అనేది కావాలి. సో వీ నీడ్ ఏ హౌస్ టు లివ్ ఇన్. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హీట్, కోల్డ్, రెయిన్, వైల్డ్ యానిమల్స్ అండ్ థీవ్స్. ఏదైనా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి ఇల్లు అనేది? హీట్, కోల్డ్, రెయిన్, వైల్డ్ యానిమల్స్ అండ్ థీవ్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ కీప్స్ అస్ సేఫ్, మనల్ని సేఫ్గా ఉంచుతుంది. ది హౌస్ వి లివ్ ఇట్ మే బి ఏ హట్ ఆర్ ఏ బంగ్లా. హట్లో అని ఉండొచ్చు, హౌస్ అనేది మనం బంగ్లా కావచ్చు, ఏదైనా హట్ అయినా కావచ్చు, గుడిసె అయినా కావచ్చు. ఇట్ మే బి ఏ సింగిల్ స్టోర్డ్ ఆర్ ఏ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్. ఏంటి, సింగిల్ స్టోర్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కూడా కావచ్చు. పీపుల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ క్లైమేట్స్ మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్. అంటే డిఫరెంట్ ఏరియాస్లో క్లైమేట్ని బట్టి పీపుల్ డిఫరెంట్ హౌసెస్ అనేది బిల్డ్ చేసుకుంటారు. ఇగ్లూస్ ఆర్ మేడ్ బై పీపుల్ లివింగ్ ఇన్ కోల్డ్ రీజియన్స్ వెర్ ఇట్ స్నో హెవీలీ. సో ఇక్కడ ఐస్ రీజియన్లో, కోల్డ్ రీజియన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇగ్లూస్ ఆర్ మేడ్ బై పీపుల్ లివింగ్ ఇన్ కోల్డ్ రీజియన్స్ వేర్ ఇట్ స్నో హెవీగా పడుతుంది కాబట్టి అక్కడ ఏ బిల్డింగ్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు? ఈగ్లూస్ని బిల్డ్ చేసుకుంటారు, స్నో ఏరియాలో ఉండేవాళ్ళు. పీపుల్ లివింగ్ ఇన్ ఏ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ మేక్ టిల్ట్ హౌసెస్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ఫ్లడ్స్. పీపుల్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి, లైక్ వైజాగ్, ఇంకా కొన్ని అంటే వాటర్ సీకి దగ్గరగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కదా. పీపుల్ ఏం చేస్తారు? అప్పుడు ఫ్లడ్స్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి ఏం చేస్తారు? టిల్ట్ హౌసెస్ని బిల్డ్ చేసుకుంటారు. టిల్ట్ హౌసెస్ అంటే వాటర్ మధ్యలో పిల్లర్స్ వేసుకొని పైన హౌస్ని బిల్డ్ చేసుకుని టిల్ట్ హౌసెస్ అంటారు. నెక్స్ట్, క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ హౌస్. ఏ గుడ్ హౌస్ షుడ్ బి ఎయిరీ. ఇట్ షుడ్ లెట్ సన్లైట్ కమ్ ఇన్. ఇట్ షుడ్ బి కెప్ట్ క్లీన్. గుడ్ హౌస్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఎయిర్ వచ్చే విధంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం సన్లైట్ వచ్చే విధంగా ఉండాలి ఇంట్లోకి, అట్ ద సేమ్ టైం క్లీన్గా ఉండాలి. ఎప్పుడు గుడ్ హౌస్ క్వాలిటీస్ ఏంటంటే మన లోపలికి ఎయిర్ అనేది రావాలి, ఇంకా సన్లైట్ అనేది రావాలి, ఇంకా ఎప్పుడు క్లీన్గా ఉండాలి. నెక్స్ట్, డోర్స్ అండ్ విండోస్. There should be big doors and windows to let sunlight and fresh air come in. బిగ్ డోర్స్ అండ్ విండోస్ పెట్టడం వల్ల ఏమవుతుంది? సన్లైట్ ఇంకా ఫ్రెష్ అనేది మనకి హౌస్ లోపలికి వస్తుంది. ది డోర్స్ అండ్ విండోస్ మస్ట్ బి క్రాస్ వెంటిలేటెడ్. అంటే డోర్స్ అండ్ విండోస్ ఎలా ఉండాలి? వెంటిలేషన్ లోపలికి వచ్చేటట్టుగా ఉండాలి, అంటే వెళ్తురు ఎలా ఉండాలి? వెళ్తురు లోపలికి వచ్చేటట్టుగా ఉండాలి. సన్లైట్ కిల్స్ జెర్మ్స్ అండ్ కీప్స్ ద హౌసెస్ వార్మ్ ఇన్ వింటర్. సన్లైట్ ఏం చేస్తుంది? ఇంట్లో ఉండే జెర్మ్స్ని కిల్ చేస్తుంది. వింటర్ సీజన్లో హౌసెస్ అనేది వేడిగా ఉండడానికి హెల్ప్ అవుతుంది సన్లైట్ లోపల పడడం వల్ల. నెక్స్ట్, హై రూఫ్ అండ్ థిక్ వాల్స్. హై రూఫ్ అండ్ థిక్ వాల్స్ ఉంటే ఏమవుతుంది? థిక్ వాల్స్ ఆర్ వెరీ బెనిఫిషియల్. థిక్ వాల్స్ ఉండడం వల్ల వెరీ బెనిఫిషియల్ అంటే ఎందుకంటే ద కేప్ ది హౌసెస్ వార్మ్ ఇన్ వింటర్ అండ్ కూల్ ఇన్ సమ్మర్. థిక్ వాల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? వింటర్లో హౌసెస్ అనేవి చాలా వేడిగా ఉంటాయి, సమ్మర్లో చాలా కూల్గా ఉంటాయి. హై రూఫ్స్ అలో ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఇన్సైడ్ ద హౌస్ అండ్ కీప్ ఇట్ కూల్. హై రూఫ్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఇన్సైడ్ ద హౌస్ లోపల ఎయిర్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది, ఇన్సైడ్ కూల్గా ఉంచుతుంది హౌస్ని. నెక్స్ట్ వైర్ నెట్టింగ్. వైర్ ఇక్కడ చూడండి, హై రూఫ్ అంటే ఇలా ఉంటుంది. హై రూఫ్ అండ్ థిక్ వాల్స్. హై రూఫ్ ఉండి థిక్ వాల్స్ ఉండడం ఉంటుంది ఇలా. నెక్స్ట్, వైర్ నెట్టింగ్. డోర్స్ అండ్ విండోస్ ఫిట్టెడ్ విత్ నెట్స్ ప్రివెంటెడ్ ది ఎంట్రీ ఆఫ్ మస్కిటోస్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్ లైక్ ఫ్లైస్. ఇలా ఉంటాయి అనమాట వైర్ నెట్టింగ్ అనేది. ఇది ఏం చేస్తుంది మనకి? డోర్స్ ఆర్ విండోస్ ఫిట్టెడ్ విత్ నెట్స్. డోర్స్కి విండోస్కి నెట్తో మనం ఇలా ఫిట్టింగ్ చేయించుకుంటే ఏమవుతుంది? మస్కిటోస్ ఇంకా అదర్ ఫ్లైస్ ఏమంటే లోపలికి రాకుండా ఉంటాయి. దానివల్ల మన డిసీజ్ నుంచి కాపాడుకోవచ్చు. సేఫ్టీ ఇన్ హౌస్. సేఫ్టీ ఇన్ హౌస్. డోర్స్ షుడ్ బి ఫిట్టెడ్ విత్ సేఫ్టీ బోల్స్ అండ్ విండోస్ విత్ బార్. డోర్స్ ఎలా ఫిట్ చేయించుకోవాలి మనము? డోర్స్ షుడ్ బి ఫిట్టెడ్ విత్ సేఫ్టీ బోల్స్ అండ్ విండోస్ విత్ బార్స్. బోల్స్ ఇంకా మంచి బోల్స్ అండ్ బార్స్తో డోర్స్ని విండోస్ని ఫిట్ చేయించుకోవాలి. ఎందుకంటే దొంగలు పడకుండా మనము దొంగలు పడకుండా ఏం చేయాలి? మనం బోల్స్తో విండోస్ని డోర్స్ని ఫిట్ చేయించుకోవాలి.
open spaces. Open spaces like country yard, lawn and balconies make a house area. Open space like country yard ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఓపెన్ స్పేస్ బిల్డింగ్ కనిపిస్తుంది పక్కన ఇమేజ్ లో ఎలా కనిపిస్తుంది, ఓపెన్ ప్లేస్ ఉంది మనకి, నార్మల్ గా చుట్టుపక్కల మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది, మధ్యలో మాత్రం ఇల్లు ఉంది. ఓపెన్ స్పేసెస్ లైక్ కంట్రీ యార్డ్, లాన్ అండ్ బాల్కనీస్ మేక్ ఏ హౌస్ ఏరియా. ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల ఏమవుతుంది, లోపలికి గాలి అనేది మంచిగా వస్తుంది. లాన్ బాల్కనీస్ ఉండడం వల్ల హౌస్ లోపలికి ఎయిర్ అనేది వస్తుంది. దే ఆల్సో గివ్ స్పేస్ టు చిల్డ్రన్ సో దట్ దే కెన్ ప్లే. ఏమవుతుంది, స్పేస్ ఇవ్వడం వల్ల చిల్డ్రన్కి వాళ్ళ ఆల్సో ఈ ఓపెన్ ప్లేస్ ఏం చేస్తుంది, పిల్లలు ఆడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఏ హౌస్ షుడ్ హ్యావ్ ఏ బౌండరీ వాల్ ఆర్ ఫెన్స్ ఆల్ అరౌండ్ టు కీప్ అవుట్ స్ట్రే ఎనిమల్స్. ఏం చేయాలి, హౌస్ చుట్టూ ఏం చేయాలి, మనం ఒక వాల్ కానీ లేకపోతే ఫెన్సింగ్ కానీ పెట్టుకుంటే ఏమవుతుంది, మనకి లోపల బయట నుంచి యానిమల్స్ ఏం రాకుండా ఉంటాయి.